గురుభ్యో నమ. జాతకంలో ఐఏఎస్ ఐపీఎస్ యోగాలు. జ్యోతిష ఆచార్యుల ప్రకారం కష్టపడి పనిచేయడం మరియు యోగ్యతతో పాటు జాతకంలో ఏర్పడిన కొన్ని రాజయోగాలు వ్యక్తిని అడ్మినిస్ట్రేటివ్ పదవులకు చేరుకోవడానికి సహాయకారిగా ఉంటాయి. చాలామంది జ్యోతిష ఆచార్యులు భావించేది అంటే జాతక మార్గం చూపిస్తుంది, గమ్యాన్ని చేరుకోవడంలో మీ కష్టంపై ఆధారపడి ఉంటుంది కూడా. జాతకంలో గ్రహస్థితి సరైనది అయితే కనుక వ్యక్తిని ఐఏఎస్ ఐపీఎస్ అవ్వకుండా ఎవరు ఆపలేరు. దేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన ఐఏఎస్ మరియు ఐపీఎస్ అవ్వాలని ఇక్కడ లక్షల మంది యువతను చాలామంది చూస్తుంటారు అనమాట. ఎవరైనా రోజు రాత్రి చదువుతారు, ఎవరైనా చాలాసార్లు విఫలమై మళ్ళీ లేస్తారు. మన సమాజంలో ప్రశ్న తరచుగా అడుగుతారు, జాతకంలో కొన్ని ప్రత్యేక జ్యోతిష యోగాలు ఉంటాయి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయా అని అడుగుతుంటారు. అయితే కష్టపడి పనిచేయడం మరియు యోగ్యతతో పాటు జాతకంలో కొన్ని రాజయోగాలు వ్యక్తిని అడ్మినిస్ట్రేటివ్ పదవులకు చేరడానికి సహాయకారిగా భావించబడతాయి. జాతకంలో గ్రహస్థితి సరైన స్థానంలో ఉంటే వ్యక్తి సులభంగా ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు. అలాంటి వ్యక్తులు కష్టపడి పనిచేయడం గురించి వెనకాడరు మరియు తమ లక్ష్యాలను చేరుకుంటారు. జాతకంలో ఏ మంచి యోగాల ప్రభావంతో ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి తెలుసుకుందాం. జాతకంలో ఈ భావాలు బలంగా ఉండడం చాలా అవసరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు ఐఏఎస్ మరియు అంగారకుడు ఐపీఎస్ వంటి గ్రహాలు బలంగా ఉండడం చాలా అవసరం. ఇంకా మీ లగ్న భావం మరియు 9వ భావం బలంగా ఉండడం చాలా అవసరం. ఇంకా 3వ భావం అంటే స్థానము, ధైర్యము, పరాక్రమానికి సంబంధించింది. 4వది 5వ భావాలు 2 బలంగా ఉండడం చాలా అవసరం. ఈ భావాలు ప్రజలు మరియు పీఠానికి సంబంధించింది. ఇక్కడ నుండి మీరు శక్తితో అంతా నడిపిస్తారు. ఐఏఎస్ మరియు ఐపీఎస్ అవ్వడానికి లగ్నేశ భావం బలంగా ఉండడం చాలా అవసరం మరియు దాని గ్రహస్వామి స్థితి కారక భావంలో ఉండాలి. అలాగే 9వ భావం అదృష్టానికి తోడుగా భావించబడుతుంది. ఇది జన్మజాతకం మరియు ఇచ్ఛాశక్తిని బలపరుస్తుంది. జాతకంలో 2వ భావం వానికి సంబంధించింది. ప్రశాసనిక అధికారి అవ్వడానికి ముఖ్యమైనది ఈ భావాన్ని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది మాటలను మధురంగా చేస్తుంది మరియు వ్యక్తిని ఉన్నత స్థితిలో ఉంటాడు. 5వ భావం విద్యకు సంబంధించిన భావం మరియు వినోదానికి కారకం. ఈ కారణాల వల్ల జాతకంలో చాలా బలంగా ఉండడం కూడా చాలా అవసరం. అత్యంత ముఖ్యమైనది 10వ భావం. ప్రశాసనిక సేవలలో అత్యంత ముఖ్యమైనది 10వ భావం. ఇది రాష్ట్రం మరియు ఉన్నత ఉద్యోగానికి సంబంధించిన భావం. ఇవన్నీ కలిపి ప్రబలమైన గ్రహాల కలయిక మరియు దృష్టి వ్యక్తిని విజయవంతం చేస్తుంది. ఇవన్నీ కలిసి ఒక అధికారిని విజయవంతంగా చేస్తుంది. సర్కారు అధికారి కావాలంటే 10వ భావం చాలా బలంగా ఉండాలి. 10వ అధిపతి మంచి గ్రహాలతో అనుసంధానించబడి ఉండాలి మరియు పాపగ్రహాల భార్య దృష్టి లేకుండా ఉంటే ప్రశాసనిక సేవలు యోగాలు ఏర్పడతాయి. సూర్యుడు 4వ భావంలో నుండి 10వ భావాన్ని చూస్తుంటే అప్పుడు కూడా యోగం ఏర్పడుతుంది. సూర్యగ్రహంలో ఒక ముఖ్యమైన పాత్ర. ప్రశాసనిక సేవ మరియు సర్కారు ఉద్యోగం కావాలంటే సూర్యుడి పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుంది. మరియు సూర్యుడు 9వ 10వ భావంలో అత్యంత శుభంగా భావించబడతాడు. ఈ భావాలలో సూర్యుడు తన రాశి అంటే సింహము లేదా మిత్రరాశి ఉంటే కనుక అధికారి అవడానికి సామర్థ్యం ఉందని భావించబడుతుంది. జ్యోతిష్యంలో సూర్యుడిని అధికారం, ప్రశాసనం మరియు నాయకుడిగా భావిస్తారు. సూర్యగ్రహం ఈ భావంలో ఉండడం చాలా నష్టకరమైనది. సూర్యుడు 6వ, 8వ, 12వ లేదా వ్యయ భావంలో ఉంటే కనుక 6, 8, 12, 2 ఇలా వీటిలో ఉంటే కనుక సర్కారు సేవల ఎంపిక యోగాలు తక్కువగా భావించబడుతుంది. సూర్యుడిపై రాహు లేదా కేతు దృష్టి ఉంటే కనుక సూర్యుడి బలం దూషితం అవుతుంది మరియు దీనివల్ల ఎంపిక యోగాలు తగ్గిపోతాయి. సూర్యుడితో పాటు జాతకంలో పంచమేశ్వరుడు, భాగ్యేశ్వరుడు మరియు దశమేశ్వరుడు సూర్యుడి బలం ఉండడం చాలా అవసరం. సైన్యము లేదా పౌరసించడానికి అంగారకుడు, విద్యకు బృహస్పతి, వానికి బుధుడు, మీడియాకు శుక్రుడు బలం చాలా అవసరం. సూర్యుడితో పాటు శనిగ్రహం కూడా అవసరం మనకు, ఎందుకంటే ఉన్నత పదవి లభించిన తర్వాత దాన్ని స్థిరంగా ఉంచడంలో ముఖ్యమైనది. దానికోసం మీరు శని స్థితిని పరిగణించడం చాలా అవసరం. జాతకంలో శని అస్తమించిన స్థితిలో ఉంటే లేదా 6, 8, 12 భావాలు అయితే స్వామిత కనుక శత్రుక్షేత్రంలో ఉంటే కనుక స్థిరత్వం రాదు. అలాంటి వ్యక్తులు ఉద్యోగం మారుతూ ఉంటారు. జ్యోతిష్యంలో శని శిక్షణ, పోరాటం మరియు సర్కారు సేవకు సంబంధించిన పెద్ద గ్రహం. శని గ్రహం జాతకంలో బలంగా ఉంటే కనుక 10వ భావంతో అనుసంధానించబడి ఉంటే కనుక వ్యక్తి దీర్ఘ పోరాటం మరియు సర్కారు సేవల్లో ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. సూర్యగ్రహాన్ని బలపరచడానికి ఉపాయాలు చేయండి. ఆదివారం రోజు వ్రతం ఉండండి మరియు ఉప్పు తినకండి.
తండ్రి, గురువు మరియు అవసరమున్న వ్యక్తులకు గౌరవం ఇవ్వండి, సేవ చేయండి. బ్రాహ్మణ దానం చాలా ముఖ్యము. సూర్యయంత్రం మీ వద్ద ఉంచుకోండి. ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి మరియు సూర్య చాలీస పారాయణం చేయండి. తెలుపు మరియు నారింజ రంగు బట్టలు ధరించండి. సాధ్యమైతే మాణిక్యం కూడా ధరించవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.